తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఆశ కల్పిస్తూ ఎన్నికల కన్నా ముందు ఎకరానికి 15,000 రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు సక్రమంగా రైతు భరోసా చెల్లించలేదు. 15,000 ఇస్తానన్నటువంటి రైతు భరోసాను 12,000 చేశారు. ఇప్పటికే 2 కార్లు పూర్తిగా ఎగ్గొట్టడం, ఒక కారుకు సంబంధించి 3 ఎకరాల వరకే వేయడం, ఇప్పుడు వచ్చినటువంటి యాసంగికి ఇస్తాము అని చెప్పి వాయిదాలు పెడుతున్నారు తప్ప ఎప్పుడు ఇస్తారు, ఎంత ఇస్తారు, ఎంతమందికి ఇస్తారు అనేది స్పష్టంగా ప్రభుత్వం చెప్పడం లేదు. రైతాంగాన్ని మోసం చేస్తూ ఉంది. అసలు రైతు భరోసా ఇస్తారా, ఎత్తివేస్తారా స్పష్టంగా చెప్పాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది, ఏమి ఇస్తుంది అని. ఇప్పటికే అప్పుల పాలై వ్యవసాయానికి పెట్టుబడి పెట్టుకోవడానికి వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు తెచ్చుకొని ఇబ్బంది పడుతున్నారు రైతాంగం. మీరు అసలు రైతు భరోసా చెల్లిస్తారా, చెల్లించరా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతాంగానికి చెప్పినటువంటి ఏ ఒక్క మాటలో కూడా అమలు చేయలేదు. అన్ని వర్గాల ప్రజలను కూడా, నిరుద్యోగులను, మహిళలను, రైతులను, వ్యవసాయ కూలీలను, ప్రతి ఒక్క వర్గాన్ని కూడా మోసం చేసి 2 ఏళ్ల పైగా ప్రభుత్వాన్ని నడుపుకుంటూ పాలన ప్రజలకు అందించకుండా ప్రజాపాలన పేరుతో దాచింది కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలియజేస్తా ఉన్నాం. అందుకే ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయడానికి ప్రజలు నిర్ణయించుకొని ఉన్నదాన్ని గమనించినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష పార్టీ నాయకులైనటువంటి కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, జగదీష్ రెడ్డి గారి మీద, ప్రతి ఒక్కరి మీద సిట్ పేరుతోటి అక్రమ కేసులు బనాయిస్తూ, విచారణ పేరుతోటి కాలయాపన చేస్తూ ప్రజల యొక్క ప్రశ్నించే హక్కును, ప్రశ్నించే మనస్తత్వాన్ని పక్కదారి పట్టించే విధంగా ముఖ్యమంత్రి గారు చర్యలు తీసుకుంటా ఉన్నాడు. ఈ చర్యలను మానుకోవాలి, ప్రజలకు అందుబాటులో పాలన అందించాలి, రైతు భరోసా తప్పకుండా చెల్లించాలి. అట్లాగే ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని వాగ్దానాలు, 6 గ్యారెంటీలు తప్పనిసరిగా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.